ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం 28వ తేదీ నుంచి దాదాపుగా 28, 29, 30, 31, 1, 2, 3 మూడవ తేదీ వరకు ఉండే వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి మేషంతో ప్రారంభమవుతుంది చంద్రుడు. ఈ వారం మేషం నుంచి కర్కాటకం వరకు సంచారం జరుగుతుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు, గురువు, మిథునంలో మనకి ఏ గ్రహం లేదు, కాకపోతే మనకి కర్కాటక రాశిలో రవి, శుక్రుడు ఉంటూ, శుక్రుడు 1వ తేదీ నుంచి సింహంలో ఉండే బుధుడిని కలుస్తున్నాడు. మరియు అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశికి ఏ విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాలు బాగున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మీ యొక్క రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా మీరు 28, 29 తేదీలు ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 30, 31 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు చేసే వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక 1, 2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 1, 2 తేదీల్లో పర్టికులర్గా మీకు కెరియర్ పరంగా కొన్ని చేంజెస్, కెరియర్ పరంగా మార్పులు, కెరియర్ పరంగా మీకు అభివృద్ధి, కొత్త అవకాశాలు రావడం ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే మీరు 3, 4 తేదీలు ఎటువంటి బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన నిర్ణయాలు చేయకండి. కాస్త కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి మీ మీద కొంతవరకు ఉంటుంది, రావాల్సిన ధనం కూడా కొంతవరకు వస్తుంది, కాకపోతే కొంత ఆటంకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా మీ వివాహ ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా మీ యొక్క తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు గైడ్ చేసే వాళ్ళు కావచ్చు, మీ వివాహ సంబంధించిన విషయాలు చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల అది మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఉండేటువంటి వారికి, ఇంటీరియర్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివి ఏమైనా కొత్తగా బిల్డింగ్స్ ఆర్ క్రియేటివ్గా చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంచెం సంతానం గురించి స్ట్రెస్ ఉన్నప్పటికీ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. రాజకీయంగా కూడా కొంతవరకు బలపడతారు, కాకపోతే ఒత్తిళ్ళు కూడా ఎదుర్కొంటారు. 2 రకాలుగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ అక్కడ కుజుడు ఉన్నాడు పంచమంలో, గురువు కూడా ఉన్నందుకు, 2 గ్రహాలు ఉన్నందుకు 2 రకాల ఫలితాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ముమ్మాటికి చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా ఈ వారం మీరు చేసుకునేటువంటి యోగం చూపిస్తుంది. అండ్ అలాగే లాభస్థానం మీద 2 గ్రహాల యొక్క దృష్టి ఏదైతే ఉందో ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధిని, గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వారం సహజంగా అయితే మీరు అమ్మవారి ఆరాధన చేసుకుని చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ గురువు, కుజుడు ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో ఉన్నాడో కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారైనా స్మరించుకోవడము, దత్తాత్రేయుడిని స్మరించుకోవడం చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచనలు స్ట్రెస్ఫుల్గా కాకుండా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు, నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జన్మజాతకం మన గోచార ఫలితాల కంటే జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో
ఎలా ఉంది కాంబినేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైనా తిట్టినా, లేకపోతే మనల్ని ఎవరైనా మనం ఒకరిని మెచ్చుకున్నా, మనం ఒక గొప్ప పని చేసినప్పుడు మెచ్చుకున్నా, మనం తెలుసో తెలియకో చేసినటువంటి ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని మందలించినా, కోప్పడ్డా కానీ అది డిపెండ్ ఆన్ మనం చేసే కర్మ లేదా పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా వస్తూ ఉంటుంది. లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, లేదా ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నాము, లేనట్లయితే ఒక అసెట్ కొని ఇది భవిష్యత్తు తరాలకు పనికొస్తుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీలో చాలా స్పష్టంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఆ రకంగా మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఒక జీవిత భాగస్వామిని వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆ వివాహం చేసుకునే వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దాని పరంగా మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క కెరియర్ పరంగా ఎలా ఉంటుంది దాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీరు మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేసుకోవాలి, ఎక్కడ మనకి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం తెలుసుకోవడం వరకే కాదు. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ రాబోతుంది, ఒక కండిషన్ ఇలా రాబోతుంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసి దాన్ని బయటికి రాగలుగుతాము అనేటువంటిది కూడా మన జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద పూజలు పెద్దవేం అక్కర్లేదండి. చాలా సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలని అమ్మవారి యొక్క నామములు వేదంతో సమానంగా చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదంటే అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయి, ఇవాళ రేపు అందరికీ అప్పుల బాధలు ఉంటున్నాయి. ఎందుకు అంటే ఏదో ఒకటి కొనుక్కుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. మనిషి గతంలో ఉన్నట్టుగా లేడు. ఫస్ట్ లెట్స్ ఎంజాయ్, కట్టుకుందాం అప్పు కావాలంటే అనేటువంటి ఒక ధైర్యంగా బతుకుతున్నాడు. మరి అప్పు చేసినప్పుడు కొంచెం అప్పుల బాధలు ఉన్నప్పుడు భయపడుతున్నాడు కూడా చెప్పాలంటే. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి, మన ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ఒక క్రెడిట్ కార్డు తీసి వాడేస్తున్నాము, తర్వాత కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం అండ్ ఫైనాన్షియల్ పెరగడానికి మంత్రం చేసుకోవడము. అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి, అప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం. అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఒక వెలుగుని చూపించేటువంటి ఒక సాధనం, ఒక విద్య చెప్పాలంటే. దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకొని, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేం టెన్షన్ పడక్కర్లేదు, నేను ఈ మంత్రం చేసుకుని నా ప్రయత్నం నేను కనుక చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా నాకు తోడ్పడుతుంది. అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకోవడం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఒక మంత్రం చేస్తున్నాము అంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఆ మంత్రం చాంటింగ్ చేయగా ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ ఎనర్జీతో మన యొక్క పూర్వజన్మ కర్మని దగ్ధం చేసుకొని మనం విజయం వైపు వెళ్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ అమ్మవారి యొక్క మంత్రంకి ఉన్నటువంటిది. మరి ఈ గోచార ఫలితాలు, వార ఫలితాలు, ఆ దోషాలు ఈ దోషాల గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అంటే ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కండిషన్, బయట ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్. ఈ ప్రజెంట్ బయట ఉన్న కండిషన్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ మీరు 6 or 7 o'clock అయితే ఈజీగా 20 minutesలో వెళ్ళిపోగలరు. దట్ ఈజ్ నాట్ నథింగ్, అది పెద్ద విషయం కాదు. కానీ అదే మీకు ట్రాఫిక్ ఉందనుకోండి 1 hour పడుతుంది, అంటే 3 times ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, 1 hour ముందుగా బయలుదేరుతాం. అది ఎలా అయితే బయట ఉన్న కండిషన్స్ని బట్టి మనం మన లైఫ్లో వెళ్ళే జర్నీని ఎట్లా అయితే ప్లాన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఒక పని చేస్తున్నాము. నౌ ది ప్లానటరీ పొజిషన్స్ గోచారంలో ఇలా ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సమయం పడుతుందని ఒక అంచనా వేసుకుంటూ దానికి ఇంత ఎఫర్ట్ పెట్టాలనేటువంటి అర్థం చేసుకుంటూ దానికి ఏ దానం చేయాలో తెలుసుకొని దానికి ఏ మంత్రం చేయాలో తెలుసుకొని ముందుకు వెళ్తాం. సో ఈ రకంగా మీరు మీ యొక్క జన్మజాతకం గురించి కానివ్వండి, మీ యొక్క గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ని బట్టి కానివ్వండి, ఎలా చేయాలో ఏం చేయాలని తెలుసుకుంటూ
మీరు పూర్తి విజయాన్ని ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.